మొత్తానికి 500 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయాం. సో అనుకున్న దానికంటే చాలా ఎక్కువ టైమే పట్టింది. మోర్ దెన్ 4 years అయితే పట్టింది. మధ్యలో గ్యాప్స్ తీసుకోవడం వల్ల మొత్తానికి లేట్ అయిపోయింది. రీసెంట్గా కొంచెం యాక్టివ్గా ఉండడం, యాక్చువల్గా July 5th టార్గెట్ అయితే పెట్టుకున్నాను 500 సబ్స్క్రైబర్స్ క్రాస్ అవ్వాలని. బట్ కొంచెం ముందే అయిపోయింది. ఈ మధ్యలో గ్యాప్ వచ్చినా కానీ యూట్యూబ్ ఎప్పుడు నా మైండ్లోనే ఉండేది. ఎందుకంటే నాకు ఈ వీడియోస్ చేసే ప్రాసెస్ అనేది అంటే ఇష్టం అనమాట, చాలా ఇష్టం. సో అందుకే యూట్యూబ్ని ఎప్పుడు వదలలేదు. సో రీసెంట్గా కొంచెం యాక్టివ్గా ఉన్నాం. మీరు అనొచ్చు 500 సబ్స్క్రైబర్స్కి ఇలా అయిపోతున్నావా అని. బట్ 500 సబ్స్క్రైబర్స్ అనేది ఒక చిన్న మైల్ స్టోన్. ఫ్యూచర్లో అంత పెద్ద నెంబర్కి వెళ్ళినా కానీ 100, 500, 1000, 1500 ఇలా మీ మైల్ స్టోన్స్ అనేది దాటుకొని వెళ్ళాలి. సో దానికి 500 సబ్స్క్రైబర్స్ అనేది కొంచెం పాజిటివ్ వైబ్ అయితే ఇస్తుంది. సో మీరు రీసెంట్గా నేను చేసిన వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్లా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.